అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి నవంబర్ 30 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషించబడ్ను. మన గురువు పేరు వచ్చి లక్ష్మణ్ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300446041. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజు జాతకం ప్రకారము ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం పరంగా ఆరోగ్య స్థానాధిపతి 6వ నెంబర్ అనమాట. అధిపతి 7వ నెంబర్లో ఉంటే 7వ ఇంట్లో కూర్చున్నాడు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. రికవరీ లభిస్తుంది ఆరోగ్యం బాగాని వాళ్ళకి. గత కొద్ది మాసాలుగా మీరు పడుతున్న బాధలకు, కష్టాలకి, అన్ని రకాల ఒత్తిడి అనేది రేపటి రోజు మీకు తొలగిపోతుంది. నేను చెప్పేది నిజమేనండి. మానసికంగా గందరగోళంగా ఉన్నారు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మీ పేరు ప్రతిష్టలకు సంబంధించింది కావచ్చు, మీ గుర్తింపుకు సంబంధించిన సమస్య కావచ్చు. ఏది చేస్తున్నా వెనుకబడతనము మిమ్మల్ని నిరాశ పెడుతూ ఉంది. మానసికంగా గందరగోళంగా ఉన్నారు. ఇక ఈ స్థితి నుండి ఎప్పుడు బయటపడతాం భగవంతుడా అంటూ ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాశి జాతకులు. అలాగే ఏవైతే అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో వాటి నుండి రికవరీ జరుగుతున్నట్లుగా రేపటి రోజున మీకు అనిపిస్తుంది. మీరు రేపటి రోజున ఒకటికి నేర్చుకోబోతున్నారండి. ఏదో ఒక దానిలో జాయిన్ అయ్యే యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అది ఏదైనా కావచ్చండి. అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి యోగా, ధ్యానం ఇలాంటివి అలవాటు చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా కొత్త మిత్రులతో సంభాషణ చేయడం మొదలు పెట్టచ్చు. లేదా మనసుకు నచ్చిన వారితో మీరు మనసు ఇప్పి మాట్లాడడం మొదలు పెట్టచ్చు. ఉద్యోగంలో జాయిన్ అవటం కావచ్చు. ఇలా ఏదో ఒక నూతన మార్గాన్ని వెతుక్కోబోతున్నారు. ఈ మార్గం అయితే మీరు వెతుక్కుంది కాదండి, భగవంతుడే మీకు అందజేస్తున్నాడు. ఈ యొక్క ఆలోచన మీకు స్ఫూర్తిస్తుంది. మొత్తంగా ఆరోగ్య పరిస్థితి అయితే బాగుంటుంది. ధనస్థితి గురించి మనం వేరువేరుగా మాట్లాడుకోవాలి. ధనస్థితి యొక్క అధిపతి శుక్రుడు. ప్రస్తుతము మీకేంటంటే 7వ ఇంట్లో కొంచెం బలహీనంగా ఉన్నాడు. కానీ సూర్యుడు కుజుడితో కలిసి కూర్చున్నాడు. తృతీయ భావంలో మీరు చూస్తే ఎక్కడో ఒక చోట బుధుడు ఇక్కడ కూర్చున్నాడు. కాబట్టి మొత్తంగా ఇలా ఉంటుందన్నట్లుగా గ్రహస్థితి చెప్తుంది. కావున మీకేంటంటే ఎటువంటి చింత అవసరం లేదు. బుధుడు మీ రాశిలో 7వ ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి మీకు ధనాన్ని ఇస్తాడు. కాబట్టి మంచి ధనము, అదనపు ఆదాయం కూడా మీకు లభిస్తుంది. ఎవరైతే అదనపు ఆదాయ మార్గం గురించి అన్వేషిస్తారో ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు టైట్గా ఉన్నా కూడా ఇక మంచి ఆ యొక్క మార్గం మీకు సుగమం అవుతుందన్నమాట. కానీ అనవసర ఖర్చులు చేయొద్దు. అనవసరంగా ధనాన్ని అప్పుగా ఎవరికి ఇవ్వద్దు. ఈ స్థితి మీకు అత్యంత చెడ్డదండి. ఈ యొక్క రోజున ఇలా చేస్తే కనుక ఇంకా ఎవరు మీకు సాయం చేయలేరు. గ్రహం కూడా సాయం చేయలేరు. రేపటి రోజు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయండి. కుటుంబంపై, వాహనాలపై అకస్మాత్తుగా ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి ఈ స్థితి సరిగా లేదని గుర్తుంచుకోండి. అకస్మాత్తుగా ఏదైనా ధనలాభం మీకు కలుగుతున్నట్లుగా రేపటి రోజు మీకు అనిపిస్తుంది. మంచి అమ్మకం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ స్థితి కూడా బాగుంటుంది. ఇక రేపటి రోజు మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు. ఎవరి మాటల్లోనూ వచ్చి మీరు డబ్బు పెట్టకూడదు. మీరున్న డబ్బుని పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. రేపటి రోజు వెచ్చలవిడి ఖర్చు తగ్గించుకోవడం వల్ల మీకు అండకాలు కూడా మంచిదండి. రేపటి రోజున మీరు ఎవరి మాటల్లోనూ వచ్చి అంటే పెద్ద నష్టం అయితే జరగబోతుంది. ఎవరికైనా సాయం చేయాలనుకున్నా, ఏదైనా డబ్బు గురించి మాట ఇవ్వాలి అనుకున్నా అది అతనితో వాయిదా వేయటమే మంచిది. ఇప్పుడు కుటుంబ భావం గురించి మనం మాట్లాడితే కుటుంబ భావం అధిపతి గురువు ప్రస్తుతం ఈ రాశి వారికి వక్రీకరణ స్థితిలో ఉన్నాడు. దీని ప్రభావమే గురువు కర్కాటక రాశిలో కూర్చున్నాడు. కాసేపు ఉచ్చ రాశిలో కావున వక్రీకరణ స్థితి అనేది ఉచ్చ రాశిలో ఉంటుంది. ప్రతికూల ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ కుటుంబానికి సంబంధించిన సమస్యలకు మీరు రేపటి రోజు కాస్తంత వైల్డ్గా ఉంటే తక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చినా ఇది మిమ్మల్ని నిరాశపరుస్తుంది. ఎవరైనా ఇంటిలో వృద్ధుల ఆరోగ్య లోపము, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మాంగళిక యాత్ర లేదా ఏదైనా యాత్ర వెళ్ళడం మంచిది. లేదా దైవ దర్శనం వెళ్ళండి.
నిత్యం కాకపోయినా కనీసం సోమవారం అయినా కూడాను శివ భగవాను దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా లేదా ఒక్కరిగా అయినా వెళ్ళండి. శివ భగవానుకి మీ కష్టం, మీ యొక్క మన సమస్య చెప్పుకోండి. మీ మానసిక స్థితిని మీరు స్వేచ్ఛగా మీ యొక్క ఇష్ట దైవానికి చెప్పుకోండి. ఇలా చేస్తే మీ సమస్య నుండి బయటపడే మార్గం మీకు తోస్తుంది, స్ఫూర్తినిస్తుంది. ఇక మళ్ళీ గురువు మిథున రాశి సంచారం జరిగే వరకు ఇలానే ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంపై ఎక్కువగా దృష్టి పెట్టండి. తీర్థయాత్ర యోగం కూడా కనిపిస్తుంది. కుటుంబంలో వృద్ధుల యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం ఏదైనా పాడైతే కనుక రికవర్ విషయంలో మీరు ఒక అడుగు ముందే ఉండండి. చిన్నగా ఆ విషయాన్ని పక్కన పెట్టద్దు. అలాగే ఎక్కడో ఒక చోట రేపటి రోజున మీరు సమయం గడపాలనుకుంటారు. అది దైవిక యాత్ర కావచ్చు, లేకపోతే ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేయటము, టూర్ ప్లాన్ చేయటము కావచ్చు. దాని గురించి రేపటి రోజున ఇంట్లో చర్చ నడుస్తుంది. ఇంటిలో పది కూడా ఈ విషయమే చాలా సంతోషంగా ఉంటారు. సంతానం గురించి మాట్లాడితే సంతానం చిన్నవారైనా పెద్దవారైనా విద్యార్థులైనా కూడాను వారికి రేపటి రోజున బాగుంటుంది. సంతానం విషయంలో మీకు ప్రేమ పెరుగుతుంది. వారి నుంచి కూడా మంచి చాలా వరకు కూడాను నవ్వులు పూయించే రోజుగా చెప్పొచ్చు. బద్ధకము ఉంటుంది, మొండితనం ఉంటుంది, కానీ సంతానంపై మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఆహారపు అలవాట్లో మార్పు తెచ్చుకోండి. కూర్చొని మేల్కొని అలవాట్లను కూడా జాగ్రత్త. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారి విషయంలో రేపటి రోజు కాస్త బడలిక ఎక్కువగా అనిపిస్తుంది. రాత్రులు ఎక్కువగా మేల్కొని ఉండే వారి పట్ల కూడా రేపటి రోజున కాస్త అనారోగ్య సమస్య మొదలవుతుంది. అలాగే ఈ రాశి జాతకులు ఏంటంటే కనుక సంతాన విషయంలో చాలా వరకు కూడా రాహు వారి స్థానంలో కూర్చొని ఉన్నాడు. కావున వారి మాటల విషయంలో మీరే కొంచెం తగ్గి ఉండండి. ఇక వృత్తి స్థానంలో కూడా రాహు కూర్చొని ఉన్నాడు. అదనపు పని భారం ఉండవచ్చు. అలాగే రోగాల శాపం ఉండవచ్చు. అలాగే శత్రుభావం కూడా రేపటి రోజు పెరగవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే కనుక కాంపిటీషన్ ఎక్కడ ఉన్నా, లేకపోతే మీ మనసులో ఏదైనా గందరగోళంగా ఉన్నా భగవంతునితోనే అవి చెప్పుకోండి. మీరు అనుకున్న పని చేయడంలో ఒక అడుగు ముందుగానే ఉండండి. రేపటి రోజున ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. మీ పైన పక్కన పెట్టేసి ఆ విషయం గురించి మాట్లాడడం, నేను ఏదో ఒకటి చేయాలని నన్ను అలా ఇలా అన్నారని చెప్పి తప్పుకు ఇలా చేశారంటే, లేకపోతే నన్ను ఒక మాట అనేశారు, ఈ యొక్క పరిస్థితుల గురించి ఆలోచిస్తూ మీరు చేయవలసిన విషయాన్ని పక్కన పెట్టద్దు. ఇదే గండం అండి. గండం ఏ రూపంలో రాదు, మీ నుంచే పుడుతుంది. మీరు అనవసర విషయాలు పట్టించుకోవడమే ఈ గండం యొక్క ప్రధాన భావం. అయితే ఈ గండాన్ని మీరు బయట దాటికి రావాలంటే కనుక మీ మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. ఇక రేపటి రోజున ఉద్యోగ విషయంలో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడము, వ్యాపార విషయంలో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడము, ఇలాంటి పనులు జరగవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు సంబంధిత లావాదేవీల విషయంలో మీరు ₹1 ఖర్చు అయ్యే చోట ₹10 పెట్టించే విధంగా ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించడం వల్ల అందువల్ల ఆర్థిక ధన నష్టం అనేది జరగబోతుంది. ఈ యొక్క నష్టాన్ని మీరు తగ్గించుకోవాలంటే ఎచ్చులకు పోవడము, ఎవరో ఏదో రెచ్చగొట్టారని రెచ్చిపోవడము, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. వారు ఉన్నత అధికారులు కూడా కాకపోవచ్చు, లేకపోతే బాగా నమ్మిన వారు మీ వారు కూడా కావచ్చు. మీ పట్ల రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు. దానికి సంబంధించిన యోగం గండం రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే శనిచంద్రుల యుతి కనిపిస్తుంది. దాని ప్రభావం పుడుతుందన్నమాట. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఆవేశంలోనూ, అహంలోనూ, అపోహలో కూడాను ఉద్యోగం వదిలివేయటము లేదా వ్యాపారంలో రిస్కో పెట్టడము, ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కావున మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి. ఆహాన్ని విడిచిపెట్టండి. అంతా శివనామస్వరంతో పరమేశ్వరుని దగ్గరగా ఉంటా ప్రయత్నించండి. రేపటి రోజున అలాగే సహోద్యోగ మాటలు నమ్మకూడదు. వారి యొక్క కుట్రలు సఫలమవుతాయి. కావున మీరు ఏంటంటే కనుక వారి మాటలు నమ్మితే తిరిగి మీరే గాయపడవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి. అలాగే రేపటి రోజున సాధారణంగా ఉన్న ఏదైనా ఒక కుట్ర శత్రువుల రేపటి రోజున పాచికలా పారవచ్చు. ఆ కుట్ర ఏదైతే ఉంటుందో దాన్ని చేసిన వారు కూడాను మిమ్మల్ని నవ్వుతూనే మాట్లాడుతూ ఆ కుట్రలోకి తోసేస్తారు. వారు శాంతంగా ఉంటారు, కానీ మీ జీవితం మొత్తాన్ని కూడాను మీరు నష్టపోయేలాగా చేస్తారు. కావున ఎవరి మాటను పట్టించుకోవద్దు. మీ పనిలో ఆటంకం ఎదురైనా కూడాను ఆటంకాలను తొలగించుకుంటూ ముళ్ళ కంపను పక్కకు తోస్తూ మీరు రహదారిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంతటి కష్టం వచ్చింది, ఇంకా ఈ కష్టం పగవారికి కూడా రాకూడదన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ భగవంతుని పరీక్ష కాలం మీదుగా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక ఈ పరీక్షలో మీరు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఈ పరీక్షలో విజయాన్ని సాధించండి. అలాగే మీకు మీ జీవిత భాగస్వామి మధ్యన మూడో వ్యక్తి ప్రమేయాన్ని రేపటి రోజున విలువరించండి. లేదా మానసికంగా కూడా కృంగిబాటు మొదలవుతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అంటే ఇంటా బయట పర్సనల్గా కూడాను మీకు సమస్య రాబోతుంది. ఏ రూపంలో ఏ సమస్య ఎటువైపు పొంచుకొని ఉందో మీరు గమనించుకోలేరు కదండి. కాబట్టి రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. మౌనం పాటించండి. మరి తెలుసుదా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Thank you for watching.